హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. జలుబు చేసి నాలుగు రుచిపోయినప్పుడు ఈ పచ్చడి చేసుకుని 4 ముద్దలు తినండి. నోటికి కమ్మగా ఉంటుంది. ఆయిల్ అనేది లేకుండా, స్టవ్ వెలిగించే పని లేకుండా ఈ పచ్చడి చేసుకోవచ్చండి. పండిపోయిన పచ్చిమిర్చి కూడా ఈ పచ్చడిలో వేసుకోవచ్చు. పచ్చిమిర్చి నేను 50 గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి, కొంచెం కొత్తిమీర ఉంటే వేయొచ్చు, లేకపోయినా పర్వాలేదండి, పచ్చడి బాగానే ఉంటుంది. ఒక రెమ్మ కరివేపాకండి. ఆయిల్ లేకపోయినా కానీ ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు, పొట్టు తీసినా పర్వాలేదు, తీయకపోయినా పర్వాలేదండి. నేను పొట్టు తీయకుండా వేసేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు, నేను కల్లుప్పు వేస్తున్నాను. మీరు కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. సాల్ట్ పచ్చళ్ళలోకి అంత రుచి ఉండదండి, ఉంటే మాత్రం కల్లుప్పే వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద స్పూను జీలకర్ర వేసుకోవాలి. చింతపండు అండి, చూపిస్తున్నంత చింతపండు వేసుకోవాలి. పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు వేసుకోవాలి. ఇది శుభ్రంగా కడిగేసేసి ఒక 5 నిమిషాలు ఈ చింతపండుని నానపెట్టుకోవాలండి. వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అన్నీ పచ్చిగానే మిక్సీ పట్టుకోవాలండి. స్టవ్ వెలిగించే పని లేదు, ఆయిల్లో వేయించాల్సిన అవసరమూ లేదు. ఇలా పచ్చిగానే వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకొని ఇందులో చింతపండు వేసుకోవాలండి. 5 నిమిషాల పాటు చింతపండు నానపెట్టాను. ఈ నానపెట్టుకున్న చింతపండు మిక్సీ జార్లో వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త కచ్చా పచ్చిగా వీటిని మిక్సీ పట్టుకోవాలండి. రోలు ఉంటే రోల్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇందులో ఉల్లిపాయ వేయాలండి. ఇది మిక్సీ పట్టిన తర్వాత ఉల్లిపాయ వేస్తాను. చూడండి, ఇలా కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకున్న నీళ్లు 1 స్పూన్ పోసి మిక్సీ పట్టుకోవాలండి. ఇందులో ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలకు కట్ చేసుకుని మిక్సీ పట్టాలి. కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకోవాలండి, ఉల్లిపాయలు మరీ మెత్తగా అవ్వకూడదు. ఈ పచ్చడి వైట్ రైస్లోకైనా బాగుంటుంది, రాగి సంగటిలోకి ఇంకా బాగుంటుందండి. రాగి సంగటి చాలా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో. ఈ పచ్చడి మీకు కూడా నచ్చింది కదూ? అయితే మిస్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.